అయితే ఈ సమయంలో మొదటి పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 1-2 వచనాలు అందరము కలిసి చదువుకుందాం. క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలము ఇక మీదట మనుజాశలను అనుసరించి నడుచుకునక దేవుని ఇష్టానుసారంగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీ లేక ఉండును. ఇక్కడ వస్తున్న యేసు ప్రభు శిష్యుడు పేతురు చెప్తూ ఉన్నాడు. ఏం చెప్తా ఉన్నాడు? క్రీస్తు శరీర విషయంలో శ్రమ పడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు శరీర విషయంలో శ్రమ పడ్డాడు. ఆయన ఏ విధంగా శ్రమ పడ్డాడు? ఆ యొక్క ఆ గెత్సెమనే వనంలో ఆయన చేశాడు, ప్రార్థన చేశాడు. ఆయన ప్రార్థన ఎలాగ చేశాడు? లూకాసు వార్త 22వ అధ్యాయము 44 ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. యేసుక్రీస్తు ప్రభువారు శిలువ వేయబడక ముందు ఆ యొక్క గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన శిష్యులను తీసుకుని వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తుంటే ఆ యొక్క చెమట రక్తం వలె కారిపోయిందంట. అంటే ఎంత వేదనతో ప్రార్థన చేస్తున్నాడు. ఎవరి కోసం? నీ కోసం, నా కోసము, ఈ యొక్క సర్వలోకంలో చెదిరిన ప్రతి పాపి కోసమై ఆయన ఆ యొక్క గెత్సెమనే వనంలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. తన శిష్యుని తీసుకొని వెళ్ళి ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ఏం మాట్లాడతాడు? మనలాంటి శరీరంతో ఉన్నాడు కాబట్టి ఈ యొక్క లూకాసు వార్త 22వ అధ్యాయంలోనే ఏమంటాడు? 42వ వచనంలో, తండ్రి ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించుటకు నీ చిత్తం అయితే తొలగించుము, అయినను నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అని ప్రార్థించాను. ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, ఈ శ్రమ నేను భరించలేను. ఎందుకంటే ఆయన కళ్ళకు కనబడతా ఉంది, ఆ యొక్క సిలువ దృశ్యం కనబడతా ఉంది. ఆయన మేకులు కొట్టి సిలువకేసి కొరడా దెబ్బలు కొట్టి ఆయనను హింసించబోతూ ఉన్నారు. అదంతా తెలుసు ఆయనకు. ఆ కళ్ళకు ఆయన చనిపోవడానికి వచ్చారు, నీ కోసం నా కోసం. అయితే ఆ దృశ్యం ఆయన కనబడి అయినా కూడా ఏమంటున్నాడు? తండ్రి నీలాంటి నాలాంటి శరీరంతో కలిగి ఉన్నావు కాబట్టి ఆయన అంటా ఉన్నాడు, తండ్రి నీ చిత్తం అయితే ఈ గిన్నె నా యుద్ధ నుంచి తొలగించు, ఆయన నా ఇష్టం కాదు నీ ఇష్టమే సిద్ధించునుగాక అన్నాడు. నీ ఇష్టమే సిద్ధించునుగాక. అనేక సార్లు మనం కూడా మన ఇష్టాన్ని కోరుకోవడం కాదు కానీ తండ్రి చిత్తానికి అప్పగించుకునే వారంగా ఉండాలి. హలో, శబ్దం వినబడతా ఉంది. నా మాటలు వినబడుతున్నాయా మీకు? సరే వినండి. 44వ వచనంలో, ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు, నీ కోసం నా కోసం, సర్వలోకంలో ఉన్న అయ్యో ఆ మనుషుడు చూడు ఎంత పాపం చేశాడు, ఎంత తండ్రికి విధేయుడిగా ఉండి ఎంత పాపం చేస్తున్నాడు, ఆ మనిషి చూడు ఎంత పాపం చేసింది, వీళ్ళందరి పాపాన్ని ఇప్పుడు నేను వీపు మీద మోయాలి. ఈ సిలువ దృశ్యాన్ని నేను ఆయన కళ్ళ కనబడతా ఉంటే ప్రతి ఒక్కరి కోసము ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రతి పాపి కోసం ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రభువా వారిని క్షమించడానికి గాను నా శరీరాన్ని బలియాగం చెయ్యాలి అని ఆ యొక్క గెత్సెమనే వనంలో ఆయన ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే చెమట కారి ఆ చెమట రక్తం వల్లే స్టార్టింగ్ లోనే ఆ రక్తము ఆ గెత్సెమనే వనంలో కారింది. నీ కోసం నా కోసం. మనం చాలా బాధపడుతూ ఉంటాం. ఒక్కొక్క సమయంలో శ్రమ పడి బాధపడుతూ ఉంటే కొన్ని విషయాల్లో ఏమైతుంది? చెమట కారుతా ఉంటది, చెమట కారుతా ఉంటది. లేదా కష్టించి పనిచేసినప్పుడు ఏమైతుంది? చెమట కారుతా ఉంటది కదా. అలాగనే ఆయన కష్టపడతా ఉన్నాడు, శ్రమ పడతా ఉన్నాడు. ప్రార్థనలో ఏమైంది? చెమట రక్త బిందువుల వల్ల మారిపోయిందంట. అయితే ఏమైంది? 45వ వచనం, ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి వారు దుఃఖము చేత నిద్రించుట చూచి మీరెందుకు నిద్రించుచున్నారు, శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. మీరు శోధనలో ప్రవేశించకుండా ఉండాలంటే లేచి ప్రార్థన చెయ్యండి. ఎందుకు? ఆ శోధన జరగబోతా ఉంది. ఏ శోధన? ఆ యొక్క పేతురు ఆయన ఎవరో నేను ఎరగను అని చెప్పబోతున్నాడు. అంతగా ప్రేమించిన పేతురు ఏమంటాడు? ప్రభువా నువ్వు చనిపోతే నీతో పాటు నేను కూడా చనిపోతాను అంటాడు. కానీ ఈ రోజు కోడి కూయక ముందే నువ్వు నన్ను ఎరగనని బొంకుతావు అన్నాడు. ప్రభుకు తెలుసు. అందుకే ఆయన అంటా ఉన్నాడు, ఏమంటా ఉన్నాడు? మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు లేచి ప్రార్థన చేయండి. నా జీవితంలో, మన జీవితంలో శోధనలు వస్తాయి, తప్పకుండా వస్తాయి. శోధన సహించిన వాడు ధన్యుడు అంటాడు. యాకోబు పత్రిక 1వ అధ్యాయము
యాకోబు పత్రిక 1:12 శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించు వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటము పొందును. ఏం చేస్తారంట? శోధన సహిస్తే జీవ కిరీటం ఉంటది. యాకోబు భక్తుడు రాస్తూ. అయితే యేసుప్రభు అంటున్నాడు ఆ కల్వరి శిలువకు ఎక్కక ముందు ఆ గెత్సెమనే వనంలో అంటున్నాడు, మీరు శోధనలో పడకుండాన్నట్లు లేచి ప్రార్థన చేయండి. శిష్యులు ఏం చేస్తున్నాడు? శిష్యులను తీసుకొని పోయి ఏకాంతంగా గెత్సెమనే వనంలో పేతురు యాకోబు యోహాను తీసుకొని పోయి ఆ యొక్క గెత్సెమనేలో ప్రార్థన చేస్తా ఉన్నాడు. ప్రార్థన చేసి ఆ చెమట రక్త బిందులో మారిపోయింది. ఇంకా వచ్చేసి, అయ్యో మీరు ఎందుకు నిద్రపోతున్నారు? వీళ్ళు మంచిగా నిద్రపోతా ఉన్నారు. ఆయన ప్రార్థన చేస్తా ఉంటే వీళ్ళు నిద్రపోతా ఉంటారు. మందిరంలో కూడా చాలా మంది మీటింగ్ జరిగే సమయాల్లో ఏం చేస్తారు? కొంతమంది నిద్రపోతారు, బాగా నిద్రపోతారు. ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే అక్కడ నిద్ర వస్తా ఉంటది. ఎందుకు నిద్ర వస్తుంది? ఆ శత్రువు ఏం చేస్తుంది అంటే నిద్ర తెప్పిస్తుంది. మంచిగా నువ్వు నిద్రపో, ప్రార్థన వినకు, వాక్యం వినకు అని నిద్రపో అంటా ఉంటది. ఈ శిష్యులు కూడా యేసుప్రభు వేదన పడి ఆ రక్తము చెమట బిందువులు రక్తం వల్లే మారుతూ ఉంటే ఏం చేస్తున్నారు? వాళ్ళు నిద్రపోతున్నారు. లేచి ఒక గడి అయినా నాతో మేలుకొని ఉండలేరా అంటారు. మీరు శోధనలో ప్రవేశించకున్నట్టు లేచి ప్రార్థన చేయుడి అని చెప్పాడు. ఇదంతా కూడా ఎవరు చూశారు? పేతురు చూశాడు, కల్లారా చూశాడు. ఇప్పుడు ఆయన చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత ఇప్పుడు ఆయన ఈ పత్రికలో రాస్తా ఉన్నాడు. ఏమని రాస్తా ఉన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు, మీరు కూడా అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. యేసు ప్రభు ఏం చేశాడు? ఆయన ఆయుధం ఏంటిది? శ్రమ. ఇక్కడ ఏమంటున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమ పడ్డాడు కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. యేసు ప్రభు శరీరంలో శ్రమ, బాధ, హింస అంతా సహించినాడు. పేతురు చూశాడు కన్నులారా యేసుప్రభు శిలువ వేయబడుతుంటే ఆ యొక్క మరి గెత్సెమనే వనంలో చేసిన ప్రార్థన, ఆ శిలువ మీద మేకులతోటి ఆ యొక్క రక్తము కారుతా ఉంటే, కొరడా దెబ్బలు కొడతా ఉంటే ఇదంతా చూసినాడు కదా. చూసి చనిపోయిన తర్వాత ఏం చేశారు? ఆ యేసుప్రభు చనిపోయిందిలే, అయిపోయిందిలే, ఇంకా మన పని ఇంతే, 3.5 సంవత్సరాలు ఆయనతో తిన్నాం త్రాగినాం, అద్భుతాలు చేసినాడు, అయిపోయింది అంతవరకే. చచ్చిపోయిన వారిని లేచాడు, కుష్ఠరోగులు బాగు చేశాడు, కుంటి వారిని బాగు చేశాడు, జ్వర పీడితులు బాగు చేశాడు, అన్ని చేసినాడు, అయిపోయింది, ఇంకా ఆయన అయిపోయింది సమాధి చేస్తారు. ఏది మరి ఇంకా ఆయన అంతే చనిపోయింది, ఏం నిస్సాయుడుగా ఉన్నాడు అనుకున్నారు. కాబట్టి శిష్యులంతా చెదిరిపోయినారు. తర్వాత ప్రభు తను ప్రత్యక్షపరుచుకున్నప్పుడు ఆ యొక్క యోహాను సువార్త 21 ప్రభు పిల్లలారా మీ దగ్గర ఏమైనా ఉన్నాయా తినడానికి ఆహారం అంటే ఏమీ లేదంటారు. అప్పుడు ఆ పేతురు దాంట్లో దూకుతాడు, ఆ నీళ్లలో దూకుతాడు. తర్వాత ఆయన తిరిగి లేచిన శక్తి ఎంత గొప్పదో అబద్ధమాడిన పేతురు తిరిగి ఏం చేశాడు? బలం పొందుకున్నాడు. పునరుత్థాన బలము, సమాధిని గెలిచిన బలాన్ని ఆయన పొందుకున్నాడు పేతురు. అప్పుడేమో అబద్ధమాడినాడు. ఆయన పట్టుకపోతుంటే, శిలువ వేయడానికి తీసుకుపోతుంటే ఆయన ఎవరో నాకు తెలియదు అని మమ్మారు వంకినాడు. యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు ఆయనతో తిన్నాడు, తాగినాడు, అబద్ధం ఆడినాడు. మనం కూడా ఏదైనా శ్రమలు వస్తే ఎస్ఐ ఎవరో నేను ఎరగను, నేను యేసు ప్రభు బిడ్డను కాదు అంటామా? అనకూడదు. ప్రభు కోసం చనిపోయినా పర్వాలేదు, సిద్ధంగా ఉండాలి. నేను సిద్ధంగా ఉండాలి ప్రభు కోసం. మరణించిన పర్వాలేదు, ఎందుకంటే ఈ శరీరం కేవలము నిష్ప్రయోజనము. ఇది మట్టితో చేయబడింది, మట్టి పాలవుతాయి. ఆత్మదేహం దేవునితో యుగాలు సజీవంగా ఉంటాము దేవుని దగ్గర. కాబట్టి ప్రభు కోసము సాక్షిగా నిలబడాలి. పేతురు ఆ విధంగా బొంకినాడు, పాపం చేసినాడు నిజమే. మనం కూడా అనేక సార్లు బొంకుతాం, కానీ వెంటనే యేసుప్రభు రక్తం ఇంకా ప్రవహిస్తూనే ఉంది. నది వల్ల యేసుక్రీస్తు రక్తము ప్రవహిస్తూనే ఉంది. ఆ రక్తంతో కడుక్కొని ప్రభు క్షమించు అంటే చేస్తాడు. అయితే పేతురు బొంకినాడు, కానీ ఎప్పుడైతే ప్రభు తన్ను తిరిగి ప్రత్యక్షపరుచుకున్నాడో అప్పుడు ఆ యొక్క ఒక్క చేప పట్టలేదు రాత్రంతా వాళ్ళ శిష్యులతో కలిసి. ఇక్కడ కుడివైపున వల వేయండి మీకు విస్తారంగా చేపలు పడతాయంటే 153 గొప్ప చేపలు పడితే ప్రభా నేను పాపాత్ముడిని విడిచిపోతాడు. పిల్లని వైపు అదంతా యోహాను సువార్త 21 అంటాడు. నా గొర్రెల్ని వైపు దేవుని పిల్లలు ఉన్నారు, యేసు ప్రభు రక్తంతో విమోచింపబడిన బిడ్డలు ఉన్నారు, దేవుని పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ దేవుని వాక్యం చెప్పాలి. నువ్వు నీ వాక్యంతో వాళ్ళని మేపాలి.
ఆ శక్తిని పొందిన పేతురు ఇప్పుడు పేతురు పత్రికలో రాస్తున్నాడు. మొదటి పేతురు పత్రికలో రాస్తున్నాడు. ఏమని రాస్తున్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడెను కనుక మీరును అట్టి మనసును ఆయుధముగా ధరించుకొనుడి. శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించి మిగిలిన కాలం ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకొనున్నట్లు పాపముతో జోలిక ఏమీ లేకయుండును. ఇంకా పాపం చెయ్యొద్దు. ఆ యొక్క స్త్రీని అంటాడమ్మా, ఇక నువ్వు పాపం చెయ్యకు అంటాడు. ఆ పాపంలో పట్టబడిన ఆ స్త్రీని వాళ్ళంతా రాళ్లతో పుట్టడానికి సిద్ధపడిపోయినప్పుడు అందరూ మీలో ఎవడు పాపం చేయలేదో వాడు అమ్మ మీద రాయి వేయనప్పుడు ఆయన వేలితో రాస్తా ఉన్నాడట ఉంగబడేదో. అప్పుడు ఏమైంది? వాళ్ళ పాపాలు గుర్తుకొచ్చేసినాయి. పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళకు గుచ్చినాడు హృదయంలో, నువ్వు పాపం చేయలేదా, నువ్వు పాపం చేయలేదు, నువ్వు పాపం చేయలేదా అంటే ప్రతి ఒక్కడు పారిపోయినాడు రాళ్ళ విధికి పెట్టేసి. యేసు ఒక్కడే నిలిచినాడు. అప్పుడు అంటాడు, అమ్మా నీకు ఎవరు శిక్ష వేయలేదు, పాపం చేయలేదంటే అయ్యా లేదు ప్రభు అంటే నేను కూడా నీకు శిక్ష వేయను, ఇక నువ్వు పాపం చెయ్యకు, నీ పాపాలు క్షమించబడ్డా వెళ్ళిపో అన్నాడు ఆమెను. ఆమె చక్కగా క్షమించబడింది, అది వెళ్ళిపోయింది పాపాలు. మరి ఈ సంగతి అంతా కూడా పేతురుకు తెలుసు. పేతురు గుర్తుపెట్టుకొని అంటున్నాడు, ఏమన్నాడు? క్రీస్తు శరీరమందు శ్రమపడను కనుక మీరును అట్టి మనసును శరీర ఆయుధంగా ధరించుకొనుడి. ఆయుధము అంటే ఏంటిది? శ్రమపడమే ఆయుధము. మన చేతిలో ఒక కత్తి ఉంటే కత్తితో కొట్టేస్తాము, లేకపోతే ఇంకేదైనా ఉంటే కర్ర ఉంటే కర్రతో కొట్టేసేస్తాం కదా. ఇప్పుడు ఏమంటున్నాడు? ఆ శ్రమను ఆయుధంగా ధరించుకోండి. అంటే నీకు శ్రమ వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు అదే నీకు ఆయుధం. ఏంటిది ఆయుధం? ప్రార్థన ఆయుధం. ప్రార్థన చెయ్యి, ఆ శత్రువు పారిపోతాడు. లేదా ఒకవేళ నువ్వు శోధన సహించినా పర్వాలేదు. ఇక్కడ ఏమంటాడు అంటే మొదటి పేతురు 4:12 అంటాడు, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమలను గూర్చి మీకు ఏదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో మీరు పాలివారై ఉన్నంతగా సంతోషించుడి. ఒకవేళ మీకు శ్రమ వస్తే యేసు ప్రభు శ్రమలలో పాలివాడుగా ఉన్నట్టుగా సంతోషించు. ఈ లోకంలో పాలలో ఒకరు చచ్చిపోతే మిగతా వాళ్ళంతా నీళ్ళలో మునుగుతారు, అయిపోతుంది. వాళ్ళ పగ దేశం అన్ని అట్లనే ఉంటాయి. కానీ ఈ క్రీస్తు శరీరంలో పాలివారుగా ఉన్నవాళ్ళు, యేసుప్రభు రక్తంతో కడగబడిన బిడ్డలే పాలివారు, నిజమైన పాలివారు. ఆ పాలివారు యేసుప్రభు శ్రమలో పాలివారను అయినంతగా సంతోషించుడి అంటాడు. ఇంకేమంటాడు? మరి 14 క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందపాలైన ఏడల మహిమ స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. మీరు ఎప్పుడైతే శ్రమ పడతారో అప్పుడు దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉంటుంది కాబట్టి మీరు ధన్యులు. వినబడుతుందా అండి? అంటే నేను సెల్లు పట్టుకొని బైబిల్లో పెట్టి చెప్పేసరికి ఏమైందంటే అది కొంచెము కట్ అయినట్టు అనిపించింది నాకు. సరే, 1 పేతురు 4:14 క్రీస్తు నామం నిమిత్తం మీరు నిందపాలైన ఎలా మహిమా స్వరూపైన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనక మీరు ధన్యులు. ఎప్పుడైతే శోధన సహించినప్పుడు, నిందలు అవమానాలు అన్ని మన మీదకి వచ్చినప్పుడు మనం ధన్యులమాట. ఎందుకు? దేవుని ఆత్మ వచ్చి మీ మీద నిలుచున్నాడు గనక మీరు ధన్యులు. ఇప్పుడు నిన్నగాక మొన్న ఎవరు? ప్రవీణ్ పగడాల ఆ బ్రదరు ఎంత చక్కగా దేవుని వాక్యము ఎంత ప్రబోధన చేసినాడు. ఆయన శత్రువులు ఎంతగా పనిచేశారు. దేవుని బిడ్డ ఆయన ఎంత గొప్పగా దేవుని వాక్యాన్ని ప్రకటించినాడు. ఉన్నట్టుగా సూటిగా ప్రతి ప్రశ్నకు జవాబులు చెప్పినాడే. ఆయన ఏం పాపం చేసినాడు? ఏం తప్పు చేసినాడు? ఎవరిని కొట్టినాడు? ఎవరిని తిట్టినాడు? ఆయన చంపారు కానీ ఆత్మను చంపలేదు. దేవుని ఆత్మ ఆయన మీద నిలిచిన్నది కాబట్టి ఆయన ధన్యుడు. జీవ కిరీటం పొందుకుని దేవుని రాజ్యంలో ఉంటాడు. ఆయన ఈ లోకంలో శరీరాన్ని చంపవచ్చు, ఎవడైనా ఆత్మను చంపలేడు. ఎంత భయంకరమైన పరిస్థితి. ఒక్కొక్కరు ఏడుస్తూ, ఎవరు వాళ్ళంతా కుటుంబ సభ్యులా లేకపోతే బంధువులా? ఎవరు? దేవుని పిల్లలు, క్రీస్తు బిడ్డలు కాబట్టి వాళ్ళ బాధను వ్యక్తం చేస్తున్నారు. పెద్ద పెద్ద సేవకులంతా కూడా వాళ్ళ యొక్క బాధను వ్యక్తం చేస్తున్నారు. ఇంతగా బాధపడతా ఉన్నారు. వాళ్ళు నిరాహార దీక్ష చేస్తూ ఒక వ్యక్తి మరణిస్తే ఈ లోకంలో ప్రభు కోసం ఆయన మరణించినాడు. ఆ రోజు యేసుక్రీస్తు ప్రభువును సిలువలో వేసేటప్పుడు వీని సిలువై అన్నప్పుడు కొరడా దెబ్బలు కొడతా ఉంటే వాళ్ళు ఎంత సంతోషించినారు. ఇప్పుడు కూడా ఆయన చనిపోతే కొంతమంది దేవుని ఎరగని వాళ్ళు సంతోషిస్తా ఉన్నారట. స్టెఫను ఏం చేశాడు? ఆయన ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపారు. ఎంత సత్పురుషుడు, ఎంత జ్ఞానం కలిగిన వాడు, దేవుని వాక్యాన్ని ఎంత బోధించినాడు.
ఆయన ఏం చేసిండు? వాళ్ళని కొట్టి చంపారు, రాళ్లతో కొట్టి చంపారు. ప్రభువా ఈ పాపం వారి మీద మోపకు ప్రభువా అన్నాడు. ఆయన మోకాళ్ళు ఉన్నాయి, ప్రభువా ఈ పాపం వారి మీద మోపకు అన్నాడు. ఎంత శ్రమ, రాళ్లతో కొడుతుంటే, రక్తం కారుతుంటే ఆయన తన ప్రాణాన్ని అప్పగించినాడు. ఏం చేసినాడు ఆయన? ఏం చేసినాడు చెప్పండి? ఆత్మసాక్షిగా ప్రభు కోసము శ్రమ సహించి ఆ శ్రమని ఆయుధంగా ధరించుకున్నాడు. అందుకే ఆయన ప్రాణం పెట్టినాడు. ఆయన ప్రాణం పెడుతుంటే చూసిన సౌలే ఒక దినాన పౌలుగా మార్చబడ్డాడు. స్టెఫను చావును చూసిన సౌలే పౌలుగా మార్చబడ్డాడు. పౌలుగా మార్చబడి తన తల ఛేదిస్తుంటే రక్తం దారగా పోసి ఏమన్నాడు? మంచి పోరాటం పోరాడితే నా కొరకుగా నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, నా పరుగు తుద ముట్టించాను, నా పని అయిపోయింది అన్నాడు. ఇవన్నీ మన దేవుని పరిశుద్ధ గ్రంథంలో పరిశుద్ధాత్ముడు వ్రాయించి ఉన్నవాడుగా ఉన్నాడు. స్టెఫను ప్రాణం పెట్టాడు, పౌలు ప్రాణం పెట్టాడు. ఈ రోజు ఎంతో మంది దేవుని పిల్లల్ని వాళ్ళని ఏం చేస్తున్నారు? చంపేస్తా ఉన్నారు. కానీ వాళ్ళకి ఈ లోకము యోగ్యమైంది కాదు. ఆ జీవ కిరీటం పొందడానికి దేవుని రాజ్యంలో నీవు కూడా భయపడుతున్నావా? యేసయ్య నమ్ముకున్నందుకు శ్రమలు వస్తే భయపడొద్దు. దేవుని బిడ్డ కట్టి ధైర్యం ఉండాలి. మంచి సైనికుడుగా పోరాడేవాడంగా ఉండాలి. దేంతో పోరాడాలి? ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయంలో సంధించినట్టు సర్వాంగ కవచం ధరించుకొని, ఆత్మ ఖడ్గం, దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గము ధరించుకొని ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేసినాం. ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఈరోజు అతను ఏం చేశాడు? ఆయనకి 2 కుమార్తెలంట. 2 కుమార్తెలను పెంచుకున్నాడు. అంతేకాదు 10 మంది దత్తత తీసుకొని వాళ్ళను పోషిస్తున్నాడంట. ఎవరు వాళ్ళు? వాళ్ళ తల్లి ఎవరో తండ్రి ఎవరో తెలియదు. 14 మందిని పోషిస్తున్నాడంట. మా ఇంట్లో నేను ఒక్కనే మగ మనిషిని, మిగతా వాళ్ళంతా ఆడవాళ్ళే అంటున్నాడు. స్త్రీలకు ఎంత ధైర్యం ఇచ్చి దేవుని వాక్యం చెప్తుంటే నేను విన్నాను ఆయన మెసేజ్ లో. మీరు భయపడొద్దు, లేవండి, ప్రభు కోసము స్వార్థ ప్రకటించండి అన్నాడు. అయ్యో రోమా 16వ అధ్యాయంలో ఫీబే లేదా? ఫీబే ఎంతగా ఆమె సంఘ నాయకురాలుగా ఉన్నదే. మీరు ఎందుకు భయపడుతున్నారు స్వార్థ చెప్పడానికి అని? నిన్న దినమంతా ఆయన మెసేజ్ వింటా ఉంటే నాకు చాలా బాధేసి, ప్రభు కోసం అంతగా తన ప్రాణాన్ని త్యాగం చేసి దేవుని పిల్లలంతా కూడా ధర్నా చేస్తా ఉంటారు. ఎందుకండి ఇవన్నీ? ఈ లోకములు ఈ శ్రమలు ఎండ తగినవి కావు పేతురు అంటున్నాడు. అందుకే క్రీస్తు శరీరం అందు శ్రమ పడ్డాడు. మీరు కూడా మీరు కూడా అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి. శరీరం అందు జీవించిన మిగిలిన కాలము మనుజాశలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారంగా నడుచుకోండి అంటున్నాడు. ఎంత గొప్ప దేవుడు కదా ఆయన! ప్రేమ స్వరూపైన దేవుడు నీ కొరకు నా కొరకు ఆ కల్వరి శిలువలో ప్రాణం పెట్టాడే. ఆ ప్రేమను రుచి చూచిన పేతురే ఏమంటాడు? 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనంలో, ప్రియులారా మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహానందంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలలో పాలివారై ఉన్నంతగా సంతోషించుడి అంటాడు. 19వ వచనంలో అంటాడు, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకొనవలెను. దేవుని చిత్త ప్రకారం బాధపడేవారు, ప్రభా నాకు ఈ బాధ ఇచ్చావు, నీ కొందనాలయ్యా, నీ చిత్తమయ్యా, నన్నేం చేసుకుంటావో చేసుకో, నీ చిత్తానికి అప్పగించుకుంటున్నానయ్యా అని మన ఆత్మలను అప్పగించుకోవాలట. యేసు ప్రభు ఆ యొక్క శిలువలో ఏమన్నాడు? ప్రభా నా ఆత్మను నీకు అప్పగించుకుంటున్నాను, సమాప్తమైంది అని తనను వంచి ఆత్మను అప్పగించాడు. ఆది కాండంలో హేబేలు కూడా ఏం చేశాడు? తనని చంపేసినప్పుడు తన అన్న ఆ రక్తము మొరబెడుతుందంట, భూమిలో ఉండి మొరబెడతా ఉందట. అత సాక్షిగా మరణించిన హేబేలు రక్తం మొదలుకొని బరకీయ కుమారుడైన జకర్యా రక్తం వరకు జకర్యా మందిరంలో చంపేశారు. ఇటువంటి ఈ శ్రమలు
ఈ లోకములో శరీరీతిగా ఎన్న తగినవి కావు. అటువంటి ధైర్యం కలిగి ఉండాలంటే దేవుని వాక్యం మన హృదయాల్లో ఏలుచుండాలి. దేవుని వాక్యము మన హృదయంలో భద్రపరచుకోవాలి. మరియ తన హృదయంలో దేవుని వాక్యాన్ని భద్రపరుచుకుంది. యేసుక్రీస్తు ప్రభువు ఈ లోకంలో ఆయన ప్రాణం పెట్టినప్పుడు ఆ తల్లి యొక్క హృదయంలోకి ఖడ్గం దూసుకొని పోయి, ఈరోజు ప్రభు కోసం నువ్వు సిద్ధంగా ఉన్నావా? పరీక్షించుకో, అప్పగించుకో. ఎవరైనా నిన్ను తిడుతున్నారా, ఏసై నమ్ముకున్నావు అని ఎవరైనా నిన్ను నిందిస్తున్నారా, అవమానిస్తున్నారా, సహించు. బాధలను, శ్రమలను సహించు. అవి ఎన్న తగినవి కావివి. ఎందుకంటే దేవుని రాజ్యంలో యుగయుగాలు, ఆ పరలోక రాజ్యంలో సంతోషించాలే. అక్కడ ఏడుపు లేదు, వేదన లేదు, బాధ లేదు, రోగం లేదు. శాశ్వతమైన రాజ్యం. ఆ రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. ఈ లోకంలో ఎన్నాళ్ళు ఉంటాము. ఈ రోజు బ్రతికితే రేపేమవుతామో తెలియదు. మొన్నటి దినాన ప్రవీణ్ కుమార్ పగడాల ఉన్నాడు, 4 రోజుల క్రితం ఉన్నాడు, 4-5 రోజుల క్రితం ఉన్నాడు. కానీ ఈ రోజు లేడు. ఎక్కడున్నాడు ఆయన? దేవుని రాజ్యం. ఈ శ్రమ, ఈ లోక శ్రమలన్నీ వీడి దేవుని రాజ్యంలో సంతోషంగా హతసాక్షిగా దేవుని యొక్క ప్రియులతో కలిసి అక్కడ దేవుని రాజ్యంలో సంతోషం. ఈ కోట్ల మందికి ఆ యొక్క దేవుని వాక్యాన్ని ఆయన వివరించినాడు. వాళ్ళంతా బాధపడతా ఉన్నారు. ఎందుకు? దేవుని ప్రేమ, యేసుక్రీస్తుని కలిగిన ప్రేమ, ఆ ప్రేమను బట్టి వాళ్ళు బాధపడతా ఉన్నారు. ఎందుకు 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 అని వాళ్ళు నిరాహార చేస్తూ వాళ్ళ పనులు మానుకొని మరి ధర్నా చేస్తా ఉన్నారు. నీ జీవితంలో నీవేమనుకుంటున్నావు? ప్రభు కోసం శ్రమను సహిస్తావా, లేదా నాకు యేసు ప్రభు వద్దు అంటావా? దేవుని రాజ్యంలో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభు నమ్ముకున్నావో అప్పుడే ఆయన జీవ గ్రంథంలో నీ పేరు రాయబడి ఉంది కదా. నువ్వేం చేయాలా? స్వార్థ చేయాలా. ఆ ప్రవీణ్ బ్రదర్ ఏ విధంగా స్వార్థ చేస్తూ చేస్తూ చనిపోయింది. ప్రభుకు అప్పగించుకున్నాడు. ఆయన ఆత్మ వెళ్ళిపోయింది. యేసు ప్రభు శిష్యులు 12 మంది హతసాక్షిగా మరణించినారే. ప్రభు కోసం ప్రాణం పెట్టినారే. స్టెఫెన్ ప్రాణం పెట్టినాడే, పౌలు ప్రాణం పెట్టినాడే. ఇంకా ఎంతో మంది ఆ యొక్క మణిపూర్, ఆ అగర్తల ఆ ప్రాంతాల్లో ఎన్నో, ఉత్తర భారతదేశంలో ఎంతో మంది ప్రాణాలు పెడుతున్నారు. మనకు తెలియదు. ఎందుకు? వాళ్ళు ఈ లోకము శాశ్వతమైనది కాదు. ఏదో డబ్బు కోసము, రోగం కోసము, జబ్బు కోసము యేసయ్య నమ్ముకుంటే వ్యర్థమే. పిల్లలు లేరని, డబ్బులు లేవని, లేదా రోగం వచ్చిందని, జ్వరం వచ్చిందని, లేదా నా ఈ రోగం బాగా కావాలని యేసయ్య నమ్ముకుంటే వ్యర్థమే. నీ పాపాలు క్షమించబడి దేవుని బిడ్డగా నువ్వు చేయబడితే రోషంతో నా ప్రభు కోసం నేను జీవిస్తాను. పేతురు ఆ విధంగా జీవించినాడు. ఫలించేసి ఫలాలనిచ్చి వాళ్ళ యొక్క క్రియలు, వాళ్ళ యొక్క బోధనలు అవన్నీ కూడా క్రియారూపము దాల్చేసి ఫలమిచ్చే వారుగా ఉన్నారు. ఆ ఫలమిచ్చే ఆ గింజలు ఒక దినాన యేసయ్య పాదాల దగ్గర ఉంటాం. నీవు నేను తూర్పారబట్టినప్పుడు కళ్ళంలో మన క్రియలు ఆ యొక్క న్యాయ సింహాసనం మీద ప్రభు కూర్చొని తీర్పు తీర్చినప్పుడు ఆ పాదాల దగ్గర పడతాము. గట్టి గింజలు అయితే, తాలి గింజలు అయితే పక్కకి వెళ్ళిపోతాయి. గట్టి గింజల్లాగా మనం కొరికి చూస్తాం. ఈ తాలి గింజ, గట్టి గింజ. అట్లనే యేసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ తాలిగింజ దేవుని ఉట్టుటిగానే నమ్ముకున్నారా, రోగాల కోసం నమ్ముకున్నారా, ఇంకేదైనా దేనికోసమైనా నమ్ముకున్నారా అని పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో తాలిగింజలు అయితే పక్కకి వెళ్ళిపోతాయి. దాన్ని కాల్ చేస్తారు, అగ్నిలో పడేస్తారు. యుగయుగం. ఆ గట్టి గింజలైతే దేవుని పాదాలు తగ్గబడి దగ్గర ఉండి ఆయన రాజ్యంలో యుగయుగాలు ఉంటాం. ప్రకటనలో సెలవిచ్చినట్లుగా అక్కడ ఏడుపు లేదు, వేదన లేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు, ప్రభువే ప్రకాశిస్తుంటారు. ఆయన వెలుగులో మనము దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ అంతా మర్చిపోతాం. ఈ లోకంలో ఏముంది? పుట్టి పాడు లోకము. ఈ భూమి మీద ఏమున్నది? ఏదో బ్రతకడానికి ఇంత పని చేసుకోవాలి, వండుకోవాలి, తినాలా, పనులు చేసుకోవాలి, అంతే. అక్కడ ఆ పని కూడా లేదు. అక్కడ ఏమైనా దేవుని స్తుతిస్తూ ఆయనకు గొప్పతనాన్ని, ఆయన సౌందర్యాన్ని, ఆయన గొప్పతనాన్ని, ఆయన పరలోక సౌందర్యాన్ని చూస్తూ ఆనందిస్తూ యుగయుగాలు ఉంటాం. యుగయుగాలు ఉండే ఆ రాజ్యం నీకు కావాలంటే ఈ లోకంలో శ్రమ పడాలి. దేవుని పిల్లల్లాగా శ్రమ లేకపోతే నువ్వు దుర్బీజుడివే. నీలో బీజం లేదు, గింజ లేదు. గింజ ఉంటేనే ఫలిస్తుంది. శ్రమ పడాలి ప్రభు కోసం. సిద్ధంగా ఉన్నావా? నేను సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉన్నట్లయితే పరీక్షించుకుందాం. ఇప్పుడే శ్రమ పడాలని పేతురు భక్తుడు బోధిస్తున్నాడు. మా ప్రియులు అనేక మంది తమ ప్రాణాలు అప్పగించినారు. మేము యోగ్యులం కాదు ప్రభా, అయోగ్యులం, నీకోసము శ్రమపడే వారంగా లేవు ప్రభా, కనికరించు దేవా, మమ్మల్ని క్షమించండి అయ్యా. నేను ఎత్తిన నిబంధన రక్తంతో నన్ను మమ్మల్ని కడగండి, పవిత్రపరచండి. నువ్వు తిరిగి లేచిన శక్తిని దయచేయండి, సమాధిని గెలిచిన శక్తిని
నాకు మాకు దయచేయగా వింటున్న నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకో, వారిని కూడా సిద్ధపరచు. వారి హృదయాల్లో ఇప్పుడే తీర్మానం చేసుకునే బిడ్డలుగా ప్రభు కోసం రోషంగా జీవిస్తామని ఆ యొక్క శక్తి ఆ బిడ్డలకు దయచేయి. పరిశుద్ధాత్మదేవ, ప్రతి ఒక్కరిని వింటున్న ప్రతి బిడ్డను దర్శించమని, నీ జీవవాక్యం వారిలో పోయమని, సమస్త మహిమనికి ఆరోపిస్తూ బిడ్డను మీ చేతులు సమర్పించుకుంటూ ఈ వాక్యాన్ని దీవించమని, నీ కటి కనిపించేయి. నీ రాక కోసం నన్ను మమ్మల్ని సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రభు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభాని పాద స్తోత్రం వందనం చెల్లిస్తూ వాక్యమైన బిడ్డలందరినీ దీవించండి. ప్రవీణ్ పగడాల వారి కుటుంబానికి, భార్య బిడ్డలకి తండ్రి ఆదరణ దయచి కనికరించమని, మీరే దీవించమని, విన బిడ్డలందరినీ కనికరించమని, దీవించమని, ఈ వాక్యాన్ని నీరు గట్టి ఫలింపచేయమని సమస్తమయము నీకే ఆరోపిస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తున్నాము ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. God bless you all. Thank you.